ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఆగస్టు మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఎలాంటి బ్యాడ్ న్యూస్లు కూడా ఉన్నాయో తెలియచేయండి ఈ నెల వేళకి. ఈ నెల వీళ్ళకి తులారాశి వారికి కనుక చూసుకుంటే ముందుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, శుక్రుడు 12లో నీచబడి ఉంటున్నాడు. సో ఈ 12లో నీచబడి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హ్యాబిట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 5లో రాహు, 6లో వక్రించిన శని, భాగ్యంలోకి ఎంటర్ అవుతున్న కుజుడు, ఆ భాగ్యస్థానంలో ఒక 3-4 రోజులు కుజబుధులు కలిసి ఉంటారు. అండ్ దశమ స్థానంలోకి మళ్ళీ 5వ తేదీ నుంచి బుధుడు వచ్చేసి రవి, గురు, బుధుడు 10వ స్థానంలో కర్మస్థానంలో ఉంటారు. లాభంలో కేతు ఉన్నాడు. ఈ టోటల్ ఈ గ్రహాలని పరిశీలన చేసి వీరికి ఎలా ఉండబోతుంది, తులారాశి వారికి ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముందుగా వ్యసనాలు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ నెలలో ఈ తులారాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మొత్తము కూడా, ఎందుకంటే 12వ స్థానంలో శుక్రుడు ఉండడమే కాకుండా కుజుడు దృష్టి కూడా ఉంది దాని మీద. సో ఈ కుజుడు దృష్టి నీచబడ్డ శుక్రుడి మీద ఉన్నప్పుడు అనవసర వ్యసనాలు, ఏదో ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం లైంగికంగా కలవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా కేర్గా ఉండాలి. వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా అతివేగం పనికిరాదు. తాతగారి, తండ్రి గారి ఆస్తుల విషయంలో కొన్ని డెసిషన్స్ మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కనుక చూసుకుంటే కొంచెం ఈ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వారికి కాస్త అనవసరం ఎక్కువ ఖర్చులు ఉన్నాయి. బట్ రియల్ ఎస్టేట్ చేసే వారికి బాగానే ఉంటుంది ఫైనాన్షియల్గా చెప్పాలంటే. అండ్ అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే కొంచెం అన్నదమ్ములతోని అది కొంత వాళ్ళ సహకారం అందుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మంచి జాబ్స్ రావట్లేదు. ఇప్పుడు ఈ ఆగస్టు 5 నుంచి 15వ తేదీ వరకు ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు కలిసి ఉంటాయో, ఈ 3 గ్రహాలు కూడా పర్టికులర్గా ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా బాగా చూపిస్తుంది అక్కడ. ఓకే. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అప్పులు కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే 6లో ఉండే గ్రహం వక్రిస్తుంది కదా, అందుకని కొంచెం రుణాలు తగ్గడము, ఏదైనా కొత్త రుణం కోసం ప్రయత్నం చేస్తే అది కొంచెం తొందరగా సెట్ కాకూడదు. ఎందుకంటే రుణం తగ్గించే టైం నడుస్తుంది కదా, రుణం కోసం ప్రయత్నం చేస్తే రాదు, అప్పుడు తీర్చేసే టైం నడుస్తున్నప్పుడు తీర్చడం జరుగుతూ ఉంటుంది. మీరు చేసే టైంలో మీరు తీర్చలేరు, చేస్తూ ఉంటారు అనమాట. ఆ రకంగా ఉద్యోగంలో కాస్త ప్రమోషన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి చెప్పాలంటే వీరికి ఈ యొక్క మాసంలో. కాకపోతే కొద్దిగా ఇక్కడ 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది, కానీ సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయ్యి వారికి మాత్రం చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. కొంచెం సామాజిక విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీరు. కొంచెం ఎక్కువ ఖర్చులు అవ్వడం, కొంచెం సమాజంలో కొన్నిసార్లు కోసం చూడండి అక్కడ ఏదో కొంచెం స్టేటస్ కోసం చేసే పనుల వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది ఉంది చెప్పాలంటే వీరికి. అలాగే వివాహాలు పర్టికులర్గా ప్రయత్నాలు చేయవచ్చు ఈ నెలలో, అంటే కాస్త ఆగటమే బెటర్ అంటారు. నన్ను అడిగితే ఆగడం కరెక్ట్ అంట. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు నీచంలో ఉన్నాడుగా. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చెప్పేదంతా 12వ స్థానం. ఆ 12వ భావంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో, శుక్రుడు నీచ స్థానంలో ఉండే శుక్రుడు ఇచ్చే రిజల్ట్ అంత మీకు పాజిటివ్గా రాదు. దానివల్ల ఆగడమే కరెక్ట్ అసలు నన్ను అడిగితే. ఇక పోలీస్ స్టేషన్లు కావచ్చు, కోర్టు కేసులు ఉంటాయి గురుగారు, ఉపశమనం లభిస్తుంది అంటారా? కోర్టు విషయాలు ఉపశమనం కంటే కూడా కొంచెం ఇబ్బంది ఉందనే చెప్తాను నేనైతే. కాకపోతే ఏంటంటే ఎందుకంటే రవి గురువులు 10వ స్థానంలో, దశమ స్థానంలో ఉన్నందుకు కొన్ని దక్కించుకుంటారు, కొన్ని గెలిచి దక్కించుకునేవి కొన్ని ఉంటాయి సార్. అలాంటివి కొన్ని ప్లేసెస్ దక్కించుకోవడం అనుకోండి. లేకపోతే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోర్టులోకి వేసేస్తారు ఒక్కోసారి, ఏమిటి మాకు ఇంత సీనియరే మాకు రాలేదు, వాళ్ళకి మాత్రం వచ్చిందని. అలాంటప్పుడు జడ్జిమెంట్ పర్టికులర్గా కెరియర్ ఓరియంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో పాజిటివ్గా వస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే వీళ్ళు ఎవరిని ఆరాధించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన, చండీ పారాయణం చేయడము, గోవులకి 4 బెల్లపు ఉండలు తినిపించడము చేయడం మంచిది. ఏదైనా అమ్మవారి ఆలయంలో అక్కడికి వెళ్ళి అక్కడ వీళ్ళు ఏదైనా సేవ చేయడం మంచిది చెప్పాలంటే.
గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.